(2025-2026) సంబంధించి జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి అందరూ భారతదేశం ఒకప్పుడు ఎక్కడో వెనకబడిపోయింది. ఇప్పుడు 5వ ఆర్థిక శక్తిగా ఎదిగింది. త్వరలో 3వ ఆర్థిక శక్తిగా ఎదుగుతానికి తప్పకుండా మోడీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ గవర్నమెంట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అందరి ప్రశంసలు అందుకుంది. మెడికల్ అలాగే ఐఐటి ఇవన్నీ 75,000 సీట్లు పెంచారు రాష్ట్రంలో. అలాగే రైతుల కోసం 1,73,00,000 మందికి ఉపయోగంగా ఉండే బడ్జెట్ చేశారు. ఎయిర్పోర్ట్లు చూస్తున్నాం మనం, ఎన్ని చోట్ల కొత్త ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి. ఎయిర్పోర్ట్లు అన్ని చోట్ల బాగా పెరిగినాయి. మన రాష్ట్రంలో ఉన్న ఎయిర్పోర్ట్లు చాలా తక్కువ రాష్ట్రాల్లో ఉన్నాయి. అలాగే రైల్వేస్, ఎన్ని కొత్త ట్రైన్లు, వందే భారత్ ఎక్స్ప్రెస్ అనే ట్రైన్లు, అలాగే నేషనల్ హైవేస్, ఒకటి కాదు ప్రతి విషయంలోనూ ఉంది. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా ఈ బడ్జెట్ కేటాయింపుల్లో మనం నిజంగా ఇది మనం శాశ్వతం కాదు, కానీ రాష్ట్రం శాశ్వతం. మన పిల్లలు, వాళ్ళు శాశ్వతం. వాళ్ళకి ఉపయోగపడే విధంగా గత ప్రభుత్వం ఏ కారణంతో అభివృద్ధి ఆగిపోలే, అభివృద్ధి వెనక్కి వెళ్ళిపోయింది. 440 కోట్లతో డయాఫ్రమ్ వాల్ కడితే అది సరిగ్గా దానికి కావాల్సిన చర్యలు తీసుకోకపోతే అది పాదైపోతే మళ్ళా 990 కోట్లతో 10 గజాల ముందు డయాఫ్రమ్ వాల్ మళ్ళా కట్టాల్సి వచ్చింది. పోలవరం లేకపోతే రాబోయే రోజుల్లో ఈ కృష్ణా డెల్టాకి అసలు రాష్ట్రంలోనే జీవనాడే కాదు, మనకి ఇక దాడవ పంట ఉండదు. ఎందుకంటే ఒక పక్క తెలంగాణ రాష్ట్రం ఉంది, నీళ్లు వాళ్ళు తీసుకుంటా మనకి ఇబ్బందికరమైంది, తాగుతానికి లేదు. నిజంగా ఆ రోజు పట్టిసీమ లేకపోతే మనం ఏమయ్యేవాళ్ళం, పోలవరం ఇంత ఆలస్యమైనందుకు ఒకసారి ఆలోచించాలి. అట్లాంటి విజనరీ లీడరు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ధర్మరాజు గారిని వేదిక మీదకి రావాలి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి, పవన్ కళ్యాణ్ గారి త్యాగం, ఆయన తగ్గి ఈ ప్రభుత్వ నష్టంలో వీళ్ళు ఇద్దరు ఇంత మంచి ఉద్దేశాలతో ఉన్న కేంద్ర సహకారం లేకుండా రాష్ట్రం చాలా కష్టం. ఎందుకంటే అప్పులు కాదు, రాబోయే రోజులు కూడా తాకట్టు పెట్టి తీసుకున్నారు. స్థలాలు, లెక్కరు, రకరకాలు, ఒకటి కాదు. విధ్వంసం అనే వర్డ్ కూడా చాలా చిన్నది. విధ్వంసం జరిగింది. ఆ విధ్వంసం నుంచి కాపాడాలంటే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి సహకారం లేకుండా సాధ్యం కాదు. అలాగే అమరావతి చూడండి, ఒక పెట్టుబడి 30,000 మంది పనిచేసేవారు ఆ రోజుల్లో. అట్లాంటిది మొత్తం ఈ 33,000 ఎకరాల్లో ఒక అడవి తయారు చేశారు జగన్మోహన్ రెడ్డి. 12 నుంచి 14 గంటలు ఎక్కడ చూసినా అన్ని ముళ్ళ చెట్లు, అడవి. అది క్లియర్ చేయడానికే 3 నెలల టైం పట్టింది. నేను ఈ మంచి చేశాను అని రైల్వే జోన్ అవ్వలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి రైల్వే జోన్ తీసుకొచ్చింది. అలాగే స్టీల్ ప్లాంట్ ఆగిపోయింది. ఒకటి కాదు, ప్రతి విషయంలోనూ ప్రజలకి ఒక నమ్మకం ఏర్పడింది, భయం పోయింది. పూర్వం ప్రభుత్వంలో ఏం మాట్లాడాలని ధైర్యంగా ఎవరు మాట్లాడేవారు కాదు. ఒక భయానకరమైన వాతావరణం ఉండేది. అది పోయి మీరు టీవీలో చూస్తున్నారు. పూర్వం టీవీలో వాళ్ళు భాష, ఎమ్మెల్యేలు వాళ్ళు భాష చాలా జుగుప్సాకరంగాను, ఏంటి వీళ్ళ మనకి ప్రజలను రిప్రజెంట్ చేస్తున్నారు అనేది. అట్లాంటిది వాళ్ళ ఆ భాషే పోయింది. అందుకని అంతా ఒక ప్రశాంత వాతావరణం, అభివృద్ధి దిశగా వెళ్తుంది. కక్షలు కారణ్యాలు లేకుండా ఉంది. ఎవరేం మాట్లాడినా తప్పకుండా ఇవాళ అందరికీ మనం రాష్ట్రం సేవ్ అయింది అనే నమ్మకం ఏర్పడింది. తప్పకుండా ఇందులో కేంద్రం యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంది. వాళ్ళు అన్ని రకాలుగా సహకారం చేస్తారు. మిగిలిన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్కి కేంద్రం అందిస్తున్న నిధులు చూసి ఏంటి ఒక ఆంధ్రాకి ఎందుకు ఇస్తున్నారు, నిజంగా నష్టపోయింది.
ఆ? నష్టపోయి కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని తప్పకుండా ఆదుకోవాలి, తప్పకుండా. ఎందుకంటే మనకి సహజ వనరులు, కోస్ట్ లైన్ అన్నీ ఉన్న ఒక్క 5 ఏళ్ళు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం చేసిన విధ్వంసం వలన మనం చాలా వెనకబడ్డాం. దాంట్లో కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేశారు. తప్పకుండా ఒక్క విషయంలో కాదు, ప్రతి విషయంలోనూ ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడింది. అందుకని తప్పకుండా ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు ప్రజలు కూడా చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లోనూ, మహారాష్ట్రలోను, ఢిల్లీలోను అన్ని చోట్ల విజయం సాధించిందంటే ఊరికినే సాధించాల. ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడింది, ఈ ప్రభుత్వం ఉంటే మనం సేఫ్గా ఉంటాం, ఎన్డీఏ ప్రభుత్వం అని. అందుకని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వానికి, నిర్మలా సీతారామన్ మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తాను. 1989లో విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ టైట్నింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు 2.